ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? గత 15 సంవత్సరాల నుంచి వెంగడీరు ప్రజలు కురుగొండ రామకృష్ణ గారిని చూస్తున్నారు. 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు, ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్లో లేరు. గవర్నమెంట్లో ఉన్న టైంలో కుప్పం తర్వాత ఈ నియోజకవర్గానికి ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన ఘనత మా కురుగొండ రామకృష్ణ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా వెంగడగిరిలో డబుల్ రోడ్లు కానీ ఎప్పుడో ఇక్కడ అసలుకి పోలేరమ్మ నిమజ్జన ఎక్కడ జరుగుతుందని చెప్పి చాలా మందికి తెలియదు. అటువంటిది అక్కడ గుడి కట్టేయడం, దానికి సప్పటి వేయడం, తర్వాత ఆ గుడి దగ్గరలో చాలా ఘోరంగా కాలువ ఉంటే దాన్ని షేపు ఆకారంలో వేపించి ఒక రోడ్డు వేపించడం, డెవలప్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా జరిగినాయి. అదేవిధంగా ఆయన సొంత డబ్బులతో ఇవన్నీ కూడా చాలా మంది అనొచ్చు గవర్నమెంట్ డబ్బులు ఆయన ఏం చేశాడని, తేవడం అనేది అభివృద్ధి చేయడం అనేది చాలా కష్టం, చేశారు ఆయన సొంత డబ్బులతో. ఈరోజు గవర్నమెంట్ లేదు అయినా కూడా అన్నా క్యాంటీన్ 450 రోజుల నుంచి వెంగడగిరి పట్టణంలో 450 రోజుల నుంచి దగ్గర 400 మందికి రోజు అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా రాపూర్లో 120 రోజుల నుంచి 200 మందికి అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా ఆయన హయాంలో యువతకి ఇక్కడ చాలా మందికి ఇక్కడ దగ్గరలో ఉండే శ్రీ సిటీ కావచ్చు, తర్వాత మేనగూరు సజ్జలోంచి కావచ్చు, అక్కడి నుంచి చాలా కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి అర్హతైన యువకులందరూ కూడా ఉద్యోగ మేళా పెట్టి ఉద్యోగాలు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా చెన్నైలోని రక్షిత హాస్పిటల్ నుంచి ఇక్కడికి మెగా వైద్య శిబిరాలు పెట్టి ఈ మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరికీ పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందించిన ఘనత కురుగొండ రామకృష్ణ గారికి దక్కింది. వైఎస్ఆర్సీపీ అరాజక శక్తులు టీడీపీ పైన దాడులు చేసి అక్రమ కేసులు పెడితే కూడా ఎక్కడ భయపడకుండా ఇక్కడుండి కేడనంతా కాపాడుకున్న ఘనత కురుగొండ రామకృష్ణ గారికి దక్కుతుంది. అందుకని కూడా అందరు కేడర్ అందరూ కూడా ఆయన సారథ్యంలో రేపు రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈయన శాసనసభ్యుడిగా వెంగడగిరి ప్రజలకి అభివృద్ధి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. సార్ ఒక్కసారి చివరిగా మీరు మీటింగ్లో ఉన్నట్టున్నారు, బాగా హడావిడిలో కూడా ఉన్నారు. ఈ ఎన్నికలు అనగానే ప్రతి కాన్స్టిట్యున్సీలో చాలామంది మాకు సీటు కావాలని వస్తూ ఉంటారు. పర్టికులర్గా మీ కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది సీట్లు అడుగుతున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలు అడుగుతున్నారు, కొంతమంది ఏమో పార్టీలో గత కొద్ది కాలంగా ఉన్నవాళ్ళు